హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా నిన్నట్లాగా ఒక వీడియో కాల్ జరిగింది. అందులో ఒక 12 మంది దాకా పాల్గొన్నారు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు దాంట్లోకి. డోలా బాలకోటేశ్వరరావు కానీ, మెండా వెంకట్రావు, తర్వాత ఏడుకొండలు. సో దీంతోపాటు యాజ్ యూజువల్గా మన సిగినం కోటయ్య, పిట్ల శివరావు, సురేష్, అంకయ్య, తర్వాత మన కానిస్టేబుల్ వాడి పేరేంటి అనిల్. సో చాలామంది పాల్గొన్నారు. కాకపోతే ఈ డిస్కషన్ చాలా అంటే మామూలుగా క్యాజువల్గా జరిగింది. చాలా ఆర్కే కూడా వచ్చాడు. అంటే చాలా క్యాజువల్గా ఉంది. జనరల్గా నవ్వుకుంటూ మన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా అందరూ నవ్వుకున్నారు. అసలు ఏడుకొండలను అయితే నేను గుర్తుపట్టలేదు. అసలు చాలా చాలా పెద్దోడైపోయినట్టు అసలు అంత చాలా డిఫరెంట్గా ఉన్నాడు. సింగింగ్ కోట చెప్పేదాకా నాకు అర్థం కాదు అసలు. అంత అంత మారిపోయాడు ఏడుకొండలు. సో అదనమాట. చాలామంది ఇంకా జాయిన్ అవ్వట్లేదు. అయినా అంటే మేబీ టైం మేము కొంచెం లేట్గా పెడుతున్నాం. 10-10:30కి అలా పెట్టాము ఈరోజు. మేబీ చాలామంది పడుకుంటారు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అదనమాట సిచ్యువేషను. ఇంకా చాలామంది ఓపెన్ అవ్వట్లేదు. మన మెడిసిన్ వెంకటేశ్వర కూడా వచ్చాడు, కానీ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడలేకపోవడం సిగ్గుపడుతున్నాడు, ఏం అర్థం కాలేదు. జస్ట్ మామూలుగా చూస్తూ ఉన్నాడు, 2-3 మాటలు మాట్లాడాడు. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన లైఫ్ ఆల్రెడీ 70% అయిపోయింది. వాళ్ళందరికీ 40 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. ఆల్మోస్ట్ బోర్డర్లు 40, 41, 39 అలా ఉంటాము. సో మ్యాక్సిమం ఇప్పుడు బతికే 60 ఇయర్స్ కంటే ఎక్కువ బతకరు. అది ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న కరోనా లాంటి సిచ్యువేషన్, మళ్ళీ రేపు పొద్దున్న ఏ వైరస్ వచ్చేదో తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇంకా ఓపెన్ అవ్వకుండా సరే ఏందో అప్పుడు చిన్నప్పుడులా ఏదో అట్లా ఉండకుండా అందరూ మాట్లాడండి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి, మీ మెమరీస్ అన్ని చెప్పండి గ్రూప్లో. సో అదే నేను కోరుకునేది. ఇక మనం బతికేది మ్యాక్సిమం 30%, అంటే 60 ఏళ్ళు 40 పోయి ఇంక 20 ఇయర్స్ బతుకుతాం మ్యాక్సిమం. అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అసలు ఈ సిచ్యువేషన్ మనం ఇప్పుడు ఉన్నవాడు రేపు పొద్దున ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అలా ఉంది ఈ సిచ్యువేషన్. అలా అని భయపడమని చెప్పట్లేదు, చెప్తున్నాను జనరల్గా మనం చూస్తున్నాం కాబట్టి డైలీ మన లైఫ్లో. ఇప్పటికే మన బ్యాచ్లో ఒక 5 to 6 మెంబర్స్ లేరు మన మధ్య, అందరికి తెలిసిందే ఆ విషయం. సో అందరూ యాక్టివ్గా ఉండండి. త్వరలోనే మీటప్ పెడదాం, గెట్ టుగెదర్ వెలుగొండ పెడదాము. అందరూ రెడీగా ఉండండి. ఈలోపు మన అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేసుకుందాము. సో ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. చాలా వీడియో కాల్లో చాలా క్యాజువల్గా చాలా జోక్స్ అన్నీ సిగినింగ్ కోటే కానివ్వండి, ఆర్కే, తర్వాత వెంకట్రావు కానీ చాలామంది చాలా క్యాజువల్గా జరిగింది. అప్పుడు చిన్నప్పుడు మనం చేసిన చిలిపి పనులు, మనం చేసిన తప్పులు, చిన్నప్పుడు మనకేం తెలియదు కదా. 10th క్లాస్ అంటే పెద్ద మెచ్యూరిటీ ఏం లేదు మనకి. అప్పట్లో చాలా తప్పులు చేస్తుంటాం మనలో చాలామంది. అవన్నీ ఏం పట్టించుకోము. ఏవో జరిగిపోయినాయి అంతే. ఇప్పుడు ఏంటంటే క్యాజువల్గా వచ్చి మాట్లాడుకోవాలి, అందరం కలవాలి, ఒకసారి కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ గ్రూప్ మళ్ళీ నేను ఒకసారి దీన్ని ఇనిషియేట్ తీసుకొని ఇట్లా చేస్తున్నాను. సో దీంతో మీ అందరూ చాలామంది వస్తున్నారు. మన సురేష్ కానివ్వండి, తర్వాత ఆర్కే, అంకయ్య, మర్చిపోయి రామారావు నాయక్ చాలా యాక్టివ్గా. సిగినింగ్ కోట అయితే చాలా మేము ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా మాట్లాడతాడని. చాలా అందరికంటే చాలా జోకులు వేసుకుంటూ మంచిగా మాట్లాడుతున్నాడు. అంటే చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నాడు. ఏదన్నా మనం అన్నా సరే ఒక మాట చాలా స్పోర్టివ్గా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు అంటే ఏదో మనం చిన్న గొడవలు పడి ఉంటాము. ఇప్పుడు అంత మెచ్యూరిటీ వచ్చింది కదా. 40 ఇయర్స్ అంటే అంత మెచ్యూరిటీ ఉంది కాబట్టి చాలా జోవియల్గా ఉన్నాం మేము అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు. మిగతా వాళ్ళు కూడా ఈ డిస్కషన్స్లో రండి, డైలీ మాట్లాడుకుందాం. అట్లాగే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి కూడా తెలుసుకుందాం. అంటే ప్లాన్ కూడా చేసుకుందాం. నెక్స్ట్ మీటప్కి మన గెట్ టుగెదర్ ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. సో రోజు నేనే మాట్లాడుతున్నాను, అందరూ ఏంద్రా వీడి సోది రోజు అనుకోవద్దు. మిగతా వాళ్ళు కూడా కొంచెం పార్టిసిపేట్ చేయండి. మీ ఆడియో క్లిప్స్ పెట్టండి, మీ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా గుర్తులన్నీ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం ఫ్రెండ్స్. చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే క్లాస్ రూమ్లో, ఒకే సెక్షన్లో ఉండి, ఒకే హాస్టల్లో డార్మెంటరీలో ఉండి చదువుకున్నాము. సో మన జ్ఞాపకాలన్నీ చాలా ఉంటాయి. సో ఫైనల్గా ఇప్పుడు మనం వేరు వృత్తుల్లో ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నాము. ఒకడేమో లారీ తోలుతాడు, ఒకడేమో ఆటో తోలుతాడు, ఒకడేమో సాఫ్ట్వేర్ అంటాడు, ఒకడేమో గవర్నమెంట్ జాబ్, ఇట్లా రకరకాలుగా మనం సెటిల్ అయి ఉన్నాము. అయినా సరే ఇవన్నీ పక్కన పెట్టి మనందరం ఫ్రెండ్స్ అనే ఒక భావంతో మనందరం ఉండాలి. సో అదే నేను కోరుకునేది. సో రేపటి నుంచి కొంచెం ప్రొయాక్టివ్గా ఉండండి. ఎవరు కూడా నేను తక్కువ నువ్వు ఎక్కువ అనే భావన అనేది ఉండకూడదు ఇక్కడ మన గ్రూప్లో. సో అదే ఫ్రెండ్స్ ఈరోజుకి. మరి గుడ్ నైట్.
మళ్ళా కలుద్దాం రేపు. బాయ్.